ప్రతి సంవత్సరం జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. 2 జనవరులు దాటినా సరే జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు. యువత నుండి పెద్ద ఎత్తున ఒత్తిడి రావడంతో ఉగాది నాడు తూతూ మంత్రంగా ఒక జాబ్లెస్ క్యాలెండర్ విడుదల చేశారు. 3 లక్షల ఉద్యోగాలకు సంబంధించి ఖాళీలు ఉంటే 10,000 ఉద్యోగాలతో జాబ్ తుస్ క్యాలెండర్ ఇవ్వడం అనేది ఉద్యోగులను మోసం చేయడమే తప్ప మరొకటి కాదు అని విద్యార్థి సంఘాల నేతలు ఫైర్ అవుతున్నారు. అదిగో జాబ్ క్యాలెండర్, ఇదిగో జాబ్ క్యాలెండర్ అంటూ చంద్రబాబు ప్రభుత్వం ఇంతకాలం మోసం చేసిందని ఆగ్రహంతో మండిపడుతున్నారు ఏపీ నిరుద్యోగులు. ప్రతి జనవరికి జాబ్ క్యాలెండర్ అన్నారు. 2 జనవరులు వెళ్లిపోయాయి. ఏది జాబ్ క్యాలెండర్ అంటూ నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నేతలు గట్టిగా అడగడంతో ఇక చేసేదేమీ లేక ఉగాది రోజున 10,000 ఉద్యోగాలకు సంబంధించి వివరాలను ప్రకటించింది కూటమి సర్కార్. ఇది జాబ్ క్యాలెండర్ కాదు, జాబ్లెస్ క్యాలెండర్ అని నిరుద్యోగులు ఆగ్రహిస్తున్నారు. ప్రకటించాలి 1,00,000 పోస్టుల జాబ్ క్యాలెండర్, వద్దు జాబ్లెస్ క్యాలెండర్, ఇవ్వాలి 1,00,000 పోస్టుల జాబ్ క్యాలెండర్. ఉగాది అని చెప్పి ఊరించి నిరుద్యోగుల్ని ఈరోజు తీవ్ర నిరాశ గురి చేసింది. కేవలం 10,060 పోస్టులు ఈరోజు మొత్తం ఖాళీలతో పోల్చినప్పుడు కనీసం ముఖ్యమంత్రి గారు ఎప్పుడు పడితే పర్సెంటేజ్ అంటారే, ఓన్లీ 2-3% మాత్రమే ఈరోజు ఖాళీ పోస్టులు భర్తీ చేసినట్టుగా ఉంది. అది కూడా అది మా క్లియరెన్స్ అంటే ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఉందా లేదా చెప్పలేదు, వార్క జస్ట్ ట్విట్టర్లో పోస్ట్ చేసినట్టుగా ఈరోజు ఉంది. అందుకనే మేము అడుగుతున్నాం, నిరుద్యోగులు దాదాపు 25 లక్షల మంది నిరుద్యోగులు కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లేసి అధికారంలోకి తీసుకొచ్చారు. మాకు జాబ్ క్యాలెండర్స్ అని చెప్పి గత 2 ఏళ్ల నుంచి పస్తులుండి కోచింగ్లకు తిరుగుతూ పుస్తకాలు కొంటూ ఈరోజు గ్రంథాలయాల చుట్టూ, లైబ్రరీల చుట్టూ, అట్లాగే కోచింగ్ సెంటర్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. వీళ్ళందరి పరిస్థితి ఈరోజు అత్యంత ఘోరంగా ఉంది. ఎన్నికల ముందు అన్ని వర్గాల ప్రజలను తప్పుదోవ పట్టించినట్టే నిరుద్యోగులకి కూడా మాయమాటలు చెప్పారు చంద్రబాబు, లోకేష్. వారు తానా అంటే తందానా అన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. అధికారంలోకి వచ్చాక 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పుకొచ్చారు. ఉద్యోగం వచ్చేంత వరకు ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. మేనిఫెస్టో సాక్షిగా హామీ ఇచ్చారు. చివరాఖరికి ఏమైంది? కూటమి పాలన ఏర్పడి 20 నెలలు అవుతున్నా సరే ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదు చంద్రబాబు. ప్రభుత్వం నారా లోకేష్ గారు ఎక్స్ ఖాతాలో ఇచ్చిన వివరాలు, జాబ్ క్యాలెండర్ వివరాలన్నీ ఇది దగా జాబ్ క్యాలెండరు, నిరుద్యోగులను మోసగించే జాబ్ క్యాలెండర్ అనేది ఈరోజు నిరుద్యోగులు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే 2 ఏళ్లలో ప్రభుత్వం 3 బడ్జెట్లు ప్రవేశపెట్టింది. 3 బడ్జెట్లో నిరుద్యోగ భృతి కింద ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు ఇస్తామని బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా, చిల్లి గవ్వ కూడా నిరుద్యోగ భృతికి ప్రభుత్వం కేటాయింపులు చేయలేదు. పైగా ఇప్పటికి 3 బడ్జెట్లు పూర్తయ్యాయి. 20 లక్షల ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. 1,75,00,000 కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఉంటే ప్రభుత్వం నిరుద్యోగులకు ఇస్తామన్న నిరుద్యోగ భృతి హామీ ఏమైంది నారా లోకేష్ గారు? 2 ఏళ్లుగా జాబ్ క్యాలెండర్పై కాలయాపన చేస్తూ వచ్చిన కూటమి ప్రభుత్వం ఉద్యోగాలపై లీకులిస్తూ ఎప్పటికప్పుడు నిరుద్యోగుల ఆగ్రహంపై నీళ్లు చల్లుతూ వచ్చింది. ఇక ఆ పప్పులు ఎల్లకాలం కుదరవని అనుకున్న మంత్రి లోకేష్ 10,000 ఉద్యోగాల క్యాలెండర్ అంటూ ఉగాది రోజున అత్యంత నాసిరకంగా ట్విట్టర్లో ఆ విషయాన్ని ప్రకటించారు. నిజానికి ప్రభుత్వ శాఖల్లో పోస్టులు భర్తీ చేయాలంటే ముందుగా ఆయా శాఖల్లో ఉన్న ఖాళీలను గుర్తించాలి. ఆయా ఖాళీల భర్తీ కోసం ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలి. అదేమీ లేకుండా మరోమారు నిరుద్యోగులను వంచిస్తూ జాబ్లెస్ దగా క్యాలెండర్ను ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.